హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎంతో హెల్దీ అయినా టేస్టీ అయినా బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనమాట. చాలా చాలా హెల్త్కి చాలా మంచిది. మీ శరీరాన్ని దృఢంగా మారుస్తుంది. మీకు ఇమ్యూనిటీ పవర్ తగ్గిన, ఫైబర్ తగ్గిన, కాల్షియం లోపం ఉన్న, విటమిన్స్ లోపం ఉన్నా కూడా అన్నిటిని కూడా చాలా త్వరగా క్యూర్ చేస్తుంది. ఇలాంటివి రోజుకొకటి తిని నెల రోజుల్లో మీకు ఎలాంటి హెల్త్ ఇష్యూ ఉన్నా కూడా చాలా చక్కగా క్యూర్ చేసుకోవచ్చు అనమాట. అంత హెల్దీ రెసిపీ. మేమైతే దీన్ని ఆయికుడుమని అంటాము. సో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కోలాగా పిలుస్తారు కదా, మీరు ఎలా పిలుస్తారో కూడా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. సో దీనికి కావాల్సిన ప్రాసెస్ చూసేద్దాము. దీనికోసమని నేను ఒక కప్పు మినపప్పు తీసుకున్నాను. క్వాంటిటీ ఎంతైనా తీసుకోవచ్చు. మీరు ఎంత క్వాంటిటీ తీసుకున్నా సరే అందులో ఒక్క స్పూను బియ్యం యాడ్ చేయండి, సరిపోతుంది. సో దీన్ని నీట్గా 2 times వాష్ చేసుకుని ఒక 5 hours సోక్ చేసుకోండి. ఇలా సోక్ చేసుకున్న దాన్ని నీట్గా ఒక 4-5 times వాష్ చేసుకున్నాక మిక్సీ జార్లో కానీ లేదా గ్రైండర్ ఉంటే గ్రైండర్, రోల్ ఉంటే రోట్లో అయినా రుబ్బుకోవచ్చు. తగినంత ఉప్పు వేసుకుని కొన్ని వాటర్ పోసుకుని గారెల పిండి కంటే కొంచెం లూజ్గా, ఇడ్లీ పిండి కంటే కొంచెం టైట్గా రుబ్బుకోండి. సో మరీ లూజ్గా చేయొద్దు, ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. మరీ పల్స్గా చేయొద్దు, ఇలా ఉంటే సరిపోతుంది అనమాట. ఇలా రుబ్బుకుని పక్కన పెట్టేసుకోండి. ఇది నైట్ టైం అయినా చేసుకుని సోక్ చేసుకోవచ్చు, అంటే పులవ పెట్టుకోవచ్చు, లేదా అప్పటికప్పుడైనా సరే రుబ్బుకుని వేసుకోవచ్చు అనమాట. నేనైతే అప్పటికప్పుడే వేస్తున్నాను. నేనైతే మీకు దీన్ని 2 పద్ధతుల్లో చూపిస్తాను. మీకు ఏది ఈజీగా ఉంటే అది మీరు ప్రొసీడ్ అయిపోండి. సో ఒక బౌల్ కానీ లేదా ఇలా మట్టి కుండ ఉన్నా కూడా తీసుకుని అందులోకి తగినంత వాటర్ యాడ్ చేసుకుని ఒక వైట్ క్లాత్ తీసుకోండి. దాన్ని నీట్గా తడుపుకొని, అంటే క్యాప్ లాగా మనము బౌల్కి అడ్జస్ట్ చేయాలన్నమాట. మీరు బౌల్ తీసుకున్నా ఓకే, లేదా కుండ ఉంటే కుండ అయినా ఓకే. ఇలా కర్చీప్ని మంచిగా నీట్గా కట్టేసుకోండి టైట్గా. ఇలా కట్టుకున్నాక ఎడ్జెస్ని ఫోల్డ్ చేసుకోండి. ఏమన్నా ఎడ్జెస్ ఉంటాయి కదా కిందకి, లేకపోతే సెగకి అవి కాలిపోతాయి అన్నమాట. ఇలా మొత్తం ఫోల్డ్ చేసుకున్నాక దానిపైన మనం ముందుగా రెడీ చేసుకున్నామంటే ఈ మినపపిండిని దీని మీదకి మనం వేసుకోవాలన్నమాట. ఇలా ఇడ్లీ లాగానే వేసుకుంటే సరిపోతుంది. ఇలా కొంచెం థిక్గా ఒక 2 స్పూన్లు అలా వేసుకుని దానిపైన మనం ఏదైనా బౌలు, ఆవిరిపోకుండా బౌల్ కానీ లేదా దానికి ఉన్న క్యాప్ ఏదైనా సరే పెట్టేసుకోవాలన్నమాట. ఇలా నేనైతే ఆ కుండకు వచ్చిన బౌల్ని దాని మీద పెట్టేశాను. సో ఏంటంటే ఆవిరిపోకుండా మనము అడ్జస్ట్ చేసుకోవాలి. మీరు ఎలాంటి మూత పెట్టుకున్నా, ఎలాంటి గిన్నె పెట్టుకున్నా కూడా. ఇంకొకటి ఇడ్లీలాగా ఇడ్లీ బ్లాటర్లో వేసుకోవడమే. సో నేను రెండిట్లో వేసి చూపిస్తున్నాను. ఇడ్లీ కంటే ఒక 5 minutes ఎక్కువసేపు ఉడికించుకోవాలన్నమాట. ఎందుకంటే ఇందులో రవ్వ కలుపుం కాబట్టి, లేకపోతే పిండి పిండిగా ఉంటుంది, మంచిగా కుక్ అవ్వదు అనమాట. సో ఇడ్లీ ఒక 10 minutes అయితే 20 minutes అలా 15 minutes కుక్ చేసుకోండి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా అయిందో. ఇప్పుడు మనం కట్టిన దారాన్ని తీసేసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఆ క్లాత్ని సెకండ్ వైపుకి టర్న్ చేసేసి దానిపైన కొన్ని వాటర్ చల్లితే ఇడ్లీ మంచిగా వచ్చేస్తుంది అనమాట, ఎలాంటి కష్టం లేకుండా. ఇలా నీళ్ళని కొంచెం తడుపుకోండి, ఎక్కువ కాదు. మళ్ళీ ఎక్కువ తడిపేస్తే ఇడ్లీ అంతా వాటర్ పీల్ చేసుకుని చప్పచప్పగా ఉంటుంది. చూసారు కదా ఎంత మంచిగా ఉందో. సో రోజుకి ఇలాంటిది ఒక్కటి తిన్నా కూడా మనకున్న హెల్త్ ఇష్యూస్ ఏమైనా సరే చాలా త్వరగా క్యూర్ అయిపోతాయి. ఈ సమ్మర్లో ఇలాంటి హెల్తీ ఫుడ్ తినడానికి ట్రై చేయండి, ఓకేనా. దీన్ని మంచిగా హోల్స్ చేసుకుని దాని నిండా నెయ్యి వేసుకుని, ఇది ఎక్కువగా అల్లపు చట్నీ షుగర్తో చాలా బాగుంటుంది. పల్లీ చట్నీతో కూడా చాలా బాగుంటుంది. కాకపోతే మాకు అమ్మమ్మ వాళ్ళు ఎక్కువ అల్లపు చట్నీ షుగర్తోనే పెట్టేవాళ్ళు అనమాట. ఇలాంటి హెల్తీ ఫుడ్ని షుగర్తో తినడం కంటే అల్లపు చట్నీ, పల్లీ చట్నీతో తినడం చాలా ఉత్తమము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.